హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీకైతే ముందుగా చెప్పాను కదా, మేము జగదల్పూర్లోని నోముకి వెళ్తున్నామని. ఇప్పుడైతే గరిసె ధాన్యం అయితే పూజ అవుతుందండి. ఇప్పుడు ఇగో ధాన్యం అయితే అన్ని తెచ్చి కుప్పలుగా పోస్తున్నారు. ఈ ధాన్యం అయితే గరిసె ధాన్యం అని ఈ నోము పేరండి. గరిసె అంటే 1800 కేజీలండి. ఒక్కొక్క అమ్మాయి 1800 కేజీల ధాన్యం అయితే ఇస్తున్నారు. దానం బ్రాహ్మణులకైతే ఇదే దానం ఇస్తారు. ఇద్దరు కలిసి 3600 కేజీలండి ధాన్యం బ్రాహ్మణునికి అయితే దానం అయితే ఇస్తున్నారు. మేము వచ్చి ఎంతమంది వచ్చామో అందరమైతే 3 దోశలు అందరమైతే ధాన్యం అయితే వేసామండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి నోములు మనం చూసినా కూడా చాలండి, చాలా పుణ్యమండి. ఇలాంటివైతే అదృష్టం ఉంటేనే మనం చూడగలము, అందుకోగలమండి. చూడటానికి కూడా అదృష్టం ఉండాలి. వీళ్ళైతే అన్నీ సెట్ చేస్తున్నారు. ఇప్పుడైతే టిఫిన్స్ టైం అయిందని మేమైతే కిందకైతే వెళ్తున్నామండి. ఇంకా బస్తాలతోనైతే ఇంకా చూస్తున్నారు కదా, ధాన్యాన్ని అయితే ఇంకా మోస్తున్నారు, వాళ్ళు ఇంకా పోస్తున్నారు. మేమైతే టిఫిన్స్ కానీ కిందకైతే ఇప్పుడు వచ్చేసామండి. చూసారు కదా, అందరూ ఇంకా టిఫిన్స్ చేస్తున్నారు. టిఫిన్స్ కూడా ఐటమ్స్ చాలా బాగున్నాయండి. ఇక్కడైతే ఈ క్యాటరింగ్ వీళ్ళందరూ అయితే మా బరంపురం నుంచే, ఒడిశా బరంపురం నుంచి అందరూ వెళ్ళారండి. ఈ డెకరేషన్ వీళ్ళు అందరూ అయితే ఒరిస్సా నుంచి, మా బరంపురం నుంచి అందరూ వెళ్ళారండి. చాలా బాగా చేశారండి. టిఫిన్స్ అవన్నీ, భోజనాలు అవన్నీ చాలా చాలా బాగున్నాయి. వితౌట్ గార్లిక్ అండ్ ఆనియన్స్ కదా, అయినా కూడా చాలా టేస్ట్గా ఉన్నాం. మేమైతే టిఫిన్ చేసి అయితే మళ్ళీ పైకైతే వచ్చాము. వచ్చేసరికి అన్నీ ఇలాగైతే పువ్వులతో అన్నీ అలంకరించేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. లలిత సహస్రనామం అన్నీ అయితే అయ్యాయండి. అక్కడైతే ధాన్యానికి పట్టు వస్త్రాలు, పట్టు పంచలు అన్నీ కప్పి పూజలు అయితే చేశారండి. అవన్నీ వస్తువులు కూడా బ్రాహ్మణులకి దానమైతే ఇచ్చారండి. చాలా ఊర్ల నుండి చాలామంది అయితే వచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి నోములు చూడాలంటే అదృష్టం అయితే ఉండాలండి. చాలా కన్నుల పండుగగా అనిపించింది మాకైతే. మేమైతే 3 రోజుల నుంచి బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ వాళ్ళు కూడా అందరినీ బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరినీ చాలా బాగా చూసుకున్నారు. ఎంతమందిని మెయింటైన్ చేయడం అంటే కష్టం కదా, అయినా ఎవరికి ఏ లోటు లేకుండా బాగా చూసుకున్నారండి. లాస్ట్లో అయితే మళ్ళీ పంతులు గారు అందరి చేత ప్రదక్షిణాలు అయితే 3 సార్లు అందరి చేత చేయించారండి. చాలా సరదా, చాలా హ్యాపీ అనిపించింది. అందరం 3 సార్లు అయితే ఇలా ధాన్యం చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేశామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే వాళ్ళ హాల్ రూమ్ అండి, పెద్దదిగా ఉంది కాబట్టి అంతా అక్కడికి అయిపోయింది. హాల్ రూమ్లో అన్నీ అయ్యాయి, పూజలు అన్నీ చేశారు. కిందన భోజనాలు, టిఫిన్స్ అన్నీ చేశారండి. ఇంకా చాలా వీడియోలు పెడతాను చూడండి.